దేవుని దర్శనం అయిపోయినాక కూడా దేవుడు మమ్మల్ని అయితే ఉరికిస్తుడు. అసలు కింది ఆకుండా రయ్యా రయ్యా ఉరుకుతున్నాం. హలో, దర్శనం అయిపోయినా దేవుడు కింది నెట్టేస్తున్నాడు. జనాలు ఎక్కువారు, మీరు వెళ్ళిపోరు భక్తులారా, వెళ్ళిపోరు అంటాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూ అనమాట. లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్కి వెళ్ళి లాస్ట్ వీడియోస్ అయితే ఒకసారి చూసేసి రండి, మీకు ఈ వీడియో కూడా కంటిన్యూగా అర్థమైపోతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే ఇందులో ఉంది. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్గా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ వచ్చి మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాం చెప్పమా? వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి. సో వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. భోగి రోజు, ఆ రోజు మామయ్యది బర్త్డే కూడా ఉండే. సో మామయ్యని అత్తమ్మని ఇద్దరిని తీసుకొని టెంపుల్కి అయితే మేము బయలుదేరిపోయాం. దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా మేము తీసుకొని టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. సో అక్కడ మనకి రూట్ అనేది అక్కడ కొన్ని బోర్డ్స్ అయితే పెట్టారు. రూట్స్ ఎట్ వెళ్ళాలి ఏంటి అనేది అక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గానే ఉంది. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో ఫైనల్గా అయితే మేము గుట్ట పైకి అయితే ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. సో మనకి గుట్ట ఇంకా పైకి వెళ్ళడానికి ముందు ఇక్కడైతే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. సో హనుమాన్ టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర కొత్త బండ్లు కొనుక్కున్న వాళ్ళంటే 4 వీలర్ 2 వీలర్స్ కొనుక్కున్న వాళ్ళైతే అక్కడ పూజ చేయించుకుంటారు. సో ఇక్కడ మధ్యలో వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ దాటంగానే అక్కడ మనం ఇంకా కొంచెం పైకి వెళ్ళాలంటే అక్కడైతే టికెట్స్ తీసుకోవాలన్నమాట. 4 వీలర్ కార్స్ అవి వెళ్ళడానికి అయితేనేమో 40 రూపీస్. సో 2 వీలర్స్ బైక్స్ అవి అయితేనేమో 20 రూపీస్ అనమాట. సో ఇక్కడ మరీ ఎంత పైకి వెళ్ళడానికి అయితే లేదు ఫ్రెండ్స్. టికెట్స్ తీసుకోకుండా మనం అక్కడ కింద టెంపుల్ దగ్గరనే పెట్టుకోవచ్చు నన్ను అడిగితే కార్స్ అయితే. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ కొంచెం పైకి వెళ్ళగానే కార్ అక్కడే పెట్టేసి ఇంకా పైకి నడుచుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే వెహికల్స్ ఏమి కూడా మనకు అలౌడ్ లేదు. సో ఫైనల్గా అయితే నేను, మా వారు, మా పిల్లలు, మా అత్తయ్య, మా అమ్మయ్య అందరం కలిసి నడుచుకుంటూ పైదాకా వెళ్తున్నాము. సో ఇందాక మీకు టెంపుల్ చూపించాను కదా, అక్కడి నుంచి కొంచెం దూరమే కార్లో వచ్చామన్నమాట. సో తర్వాత వచ్చేసి నడుచుకుంటే పైకి వెళ్ళిపోవాలి. ఫైనల్గా అయితే గుట్ట పైకి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. స్వామివారు వచ్చేసి మత్స్యావతారంలో ఉంటారు, అంటే మనకి ఫిష్ ఆకారంలో ఆ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారనమాట. సో ఇక్కడ దర్శనానికి అయితేనే ఒకరికి 5 రూపీస్ టికెట్ అంట. లేదు మనం అర్చన చేయించుకుంటాము అంటేనేమో సో 35 రూపీస్ టికెట్ ఉంది. సో నన్ను అడిగితే ఇక్కడ పైన ఎవరు కూడా కొబ్బరికాయలు తీసుకోకండి ఫ్రెండ్స్. ఫుల్ కాస్ట్ ఉంది, చాలా ఎక్కువ ఉంది కాస్ట్ అయితే. సో నాకు అక్కడ అర్చన టికెట్ తీసుకోవడం 30 రూపీస్ అయితే, అర్చనకి మనం కొబ్బరికాయ, పువ్వులు ఇవి తీసుకోవడానికి అయితే 300 రూపీస్ అయింది నాకు. సో చాలా కాస్ట్ ఉంది. కింద తీసుకొని రావడం బెస్ట్ నన్ను అడిగితే. సో ఎవరిష్టం వాళ్ళది. బట్ మేమైతే ఇంక అక్కడే తీసుకున్నాం. మాకు తెలియక ఫస్ట్ టైం కదా పైకి వెళ్ళింది, మేము అక్కడే తీసుకున్నాం అనమాట. ఇక్కడ టికెట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ గుండం ఉంది. గుండంలోకి అయితే వెనకట అందరు ఇక్కడ స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళేవారంట. కానీ ఇప్పుడు ఎవరు కూడా స్నానాలు అనేది చేయట్లేదు. అలా కాళ్ళు తడుపుకొని తల మీద నీళ్లు చల్లుకొని దర్శనానికి అయితే వెళ్తున్నారు. సో ఇంకా మేము కూడా ఇక్కడ మా మామయ్య, మా అత్తయ్య, పిల్లలు అయితే ఫస్ట్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని కాళ్ళు తడిపేసుకొని తల మీద నీళ్లు చల్లుకొని అయితే వచ్చారు. తర్వాత మా వారు వస్తే మా వారు నేను కూడా ఇంకా అక్కడ బొట్టు పెట్టుకొని ఇట్లా మళ్ళీ పైకి వచ్చేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా అందరం కూడా దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో చూస్తూ ఉండండి. సో ఫైనల్గా అయితే అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అర్చన టికెట్ తీసుకున్నాము 2. సో అర్చన అయితే చేయించుకున్నాము అనమాట. ఇంకా అక్కడ ఏం వీడియో అయితే షూట్ చేయలేదు. అక్కడ వీడియో షూట్ చేసుకోవచ్చు అన్నారు కానీ బట్ నేనైతే అక్కడ చిన్న క్లిప్ తీసేసి వదిలేసాను, ఇంకేం తీయలేదు. సో స్వామివారిని మీ అందరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి ఇంకా అర్చన చేయించుకున్న తర్వాత ఇంకా వెనక సైడ్ వెళ్తే అక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి. అక్కడ కూడా స్వామివారిని తీయకండి అమ్మ, పక్కన తీసుకుంటే పక్కన నించొని ఫొటోస్ వీడియోస్ తీసుకోండి కానీ స్వామివారిని తీయద్దు అని చెప్పారు. ఇక్కడికైతే కళ్యాణం జరిగిందనమాట స్వామివారిది. సో ఇక్కడ వచ్చేసి శివాలయం అయితే బాగా జరిగింది. చిన్న కొబ్బరికాయలు వచ్చేసి ఆపోజిట్ లో అక్కడ కూడా మేమందరం ఇంకా బయటకు అక్కడ కొబ్బరికాయలు అగరబత్తి అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ అర్చన చేయించుకొని బయటకు వచ్చాక నేను, మా అత్తయ్య, పిల్లలందరం కలిసి కూడా అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ ఫైనల్గా అయితే దర్శనం మాత్రం సూపర్గా అయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే దర్శనం అయితే బాగా జరిగింది. సో ఇదే అనమాట వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. సో భోగి రోజు అయితే స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఫ్యామిలీ అందరం కూడా వచ్చాము.
సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దర్శనం ఎట్లా అయింది? బ్యూటిఫుల్. దేవుని దర్శనం అయిపోయినాక కూడా దేవుడు మమ్మల్ని అయితే ఉరికిస్తాడు. అసలు కింది కూడా రయ్యా రయ్యా ఉరుకుతాడు. హలో, దర్శనం అయిపోయినా దేవుడు కింది నెట్టేస్తాడు. జనాలు ఎక్కువ, మీరు వెళ్ళిపోయారు, భక్తులారా వెళ్ళిపోయారు. ఫైనల్గా అయితే మా దర్శనం అయిపోయింది. ఇంకా అందరం ఆకలితో ఉన్నాము. ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము అక్కడి నుంచి. సో కింద వ్యూ అయితే ఒకసారి చూసేసేయండి. మేము ఇంకా ఎక్కడికి వెళ్ళామో ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.